అత్యంత వైభవంగా నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సాగర తీరానికి బయలుదేరనున్నాయి. ఈ యాత్ర మొదటగా బాలాపూర్ నుండి ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్ నలుమూలల నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభమవుతుంది. మొదటగా బాలాపూర్ గణేష్ చౌక్ కమిటీ ప్రారంభించిన తర్వాత హైదరాబాద్లో ఉన్న నలుమూలల నుంచి వివిధ మండపాల నుంచి కూడా గణనాథుడు సాగర తీరాన్ని చేరుకొనులని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటగా జరిగే ఈ గణేష్ ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పాలి. మనం సాగర తీరాన దాదాపుగా 25,000 గణేష్ నిమజ్జనం కానున్నారు. మరోపక్క వీటితో పాటు అత్యధికంగా చిన్న గణేష్ నాదులు కూడా ఇక్కడ సాగర తీరానికి చేరుకుంటారని చెప్పాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఈ సాగర తీరాన్ని చేరుకునే గణనాథులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 40,000 మంది పోలీసులతో హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పాలి. 610 సీసీ కెమెరాలతో అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే అది సాగర తీరం పైన 40 ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రేన్లతో గణేష్ నిమజ్జనానికి నిర్వహిస్తున్నారు. అదే మనం చూసినట్టయితే ఈ ఉదయం ప్రాంతంలో గణనాథుల నిమజ్జనం మందకోడిగా సాగినా కానీ మధ్యాహ్నం తర్వాత గణనాథుల నిమజ్జనం ఊపందుకుందని చెప్పాలి. అయితే దాదాపుగా 15 లక్షల మంది ఈ గణనాథుల ప్రత్యక్షంగా వీక్షించున్నారు. వీటి కోసం ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లను చేసిందని చెప్పాలి. 400కు పైగా బస్సులను ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఈ బస్సులందరినీ కూడా ట్రాఫిక్తో మళ్లించి అందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పాలి. అయితే మరోపక్క మనం చూసినట్టయితే ఈ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం 4 గంటల తర్వాత ప్రారంభం కానుంది. ఖైరతాబాద్ గణనాథుని పైన పూల వర్షం కురిపించడానికి హెలికాప్టర్ సహాయంతో కూడా ప్రభుత్వం ఆ ఏర్పాట్లను చేసిందని చెప్పాలి. రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఈ గణేష్ నిమజ్జనం కొనసాగనుంది. అయితే ప్రధానంగా ఈ గణనాథుని నిమజ్జనం అనేది 4 గంటల తర్వాత ట్యాంక్ బండ్ సాగర తీరానికి నలుమూలల నుండి చేరుకున్నాయని చెప్పచ్చు. మనం ఇటు హైబ్రిడ్స్ నుండి కావచ్చు, తర్వాత ఖైరతాబాద్ నుంచి కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఎక్కువగా 25,000 గణనాథులు మాత్రం సాగర తీరంలో నిమజ్జనం కానున్నాయి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే సాగర తీరంతో పాటు ఇటు గండిపేట చెరువులో కూడా దాదాపు 1,500 పైగా గణనాథుల నిమజ్జనం కానున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రధానంగా జరిగే తెలంగాణ తొలి రాష్ట్రంలో జరిగే గణేష్ నిమజ్జనానికి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లు చేస్తుందని మనం చెప్పాలి. కెమెరామెన్ నాగతో రమేష్, YTV, హైదరాబాద్.